హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఓకే, మనం కొన్ని రోజులు పులి స్ట్రాటజీ అనేటువంటి దాని గురించి చెప్పాము. ఒక 1 వీక్, ఒక 4 డేస్ పాటు దాని యొక్క ఫీడ్బ్యాక్ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. 5 డేస్, ఫిఫ్త్ డే అంటే ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల దాని మీద అనాలిసిస్ చేయలేదు. కానీ వండర్ఫుల్గా నాట్ ఓన్లీ ఆన్ ఫ్రైడే, స మండే కూడా, యెస్టర్‌డే కూడా అది చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. అయితే నాకు ఫ్రైడే ఈవినింగు మన సబ్స్క్రైబర్ ఒకరు, అంటే కొత్తగూడెం నుంచి గోపి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగిందనమాట. ఏవండీ, మీరు స్ట్రాటజీ అనేటువంటిది ఈ విధంగా మీరు పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీదకి గనక తీసుకొనొస్తే, అందులోనూ మీరు చెప్పినటువంటి స్ట్రాటజీ అద్భుతమైనటువంటి స్ట్రాటజీ. దానికి చాలామంది ఫీజులు తీసుకొని కూడా చెప్తా ఉంటారు. కానీ మీరు దాన్ని ఫ్రీగా దీని మీద, అంటే నేనేదో డబ్బులుగా ఇద్దామని కాదు. ఫ్రీగా ఇట్లా ఇచ్చేస్తే కొద్ది కాలం తర్వాత ఇది ఫెయిల్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కొన్నిటిని సీక్రెట్‌గానే ఉంచాలి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ విషయాన్ని నేను అంతకు ముందే ఆలోచించాను. ఎందుకంటే 5 స్ట్రాటజీ ఉంది. 'పవర్ ఆఫ్ స్టాక్స్' సుభాషిష్ పాణి గారు చెప్పారు. గతంలో అంటే దాదాపుగా ఒక 4, 5 ఇయర్స్, అంటే నేను ఎర్లీగా ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు సమయంలో 15 మినిట్స్ బ్రేకౌట్ అనేటువంటిది చాలా బాగా పనిచేసేది. అలాగే 5 మినిట్స్ ఇన్సైడ్ బారు, అంటే ఫస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. ఆ సెకండ్ క్యాండిల్ అనేటువంటిది ఇన్సైడ్ గనక పడితే అది ఎటువైపు గనక బ్రేక్ ఇస్తే అటువైపు వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్‌తో ఒక స్ట్రాటజీ, ఇట్లాంటివన్నీ చాలా బాగా జరిగాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఏమవుతుందంటే, ఇవి మెల్లమెల్లగా వర్కౌట్ అవ్వటం అనేటువంటిది ఆగిపోతుంది. ఎందుకని, ఎక్కువ మంది ఎవరైతే ఏ స్ట్రాటజీనైతే ఫాలో అవుతూ ఉంటారో, ఆ స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదమే చాలా ఎక్కువ ఉంటుంది. అది నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇది పులి స్ట్రాటజీ, అంటే మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఒక వ్యూవర్‌షిప్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతోటే నేను చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉన్నటువంటి ఆ స్ట్రాటజీ మీద కూడా నేను ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటాను. కావాలంటే మీరు ఈరోజు కూడా చూడండి, చాలా అద్భుతంగా మన పులి స్ట్రాటజీ అనేటువంటిది వర్కౌట్ అయింది. కాబట్టి అటువంటి దాన్ని మీరు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చి రోజు అనాలిసిస్ చేస్తా పబ్లిక్‌కి బాగా ఎ ఎలివేటెడ్‌గా గనక చేస్తే, నార్త్ ఇండియన్స్, ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో బాగా కాన్ఫిడెన్షియల్‌గా ఒక మ్యాజిక్‌ని చేయగలిగినటువంటి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. స్టాక్ మార్కెట్‌లో వాళ్ళే శాసిస్తూ ఉంటారు. అటువంటి బిగ్ ప్లేయర్స్ హ్యాండ్‌లోకి గనక వెళ్తే దాన్ని ఫెయిల్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని అంతగా ఇక పబ్లిసిటీ ఇవ్వకుండా ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఒకరిద్దరు కూడా సజెషన్ ఇచ్చారు. సో, నాకు అర్థమైందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ వీడియో చేసినా అదేం 20,000, 30,000 మంది ఏం చూడట్లేదు. దాదాపుగా ఒక 1000 మందే చూసారు పులి స్ట్రాటజీ అనేది. కాబట్టి దాన్ని రియల్ టైమ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయటానికి కొంత గైడెన్స్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అనమాట. మరి అది ఎంతమంది చేస్తారేమో తెలీదు. కాబట్టి ఎట్లా ఏదన్నా సరే ఒక 1000 మంది మన స్ట్రాటజీని తెలుసుకున్నారు. దాన్ని సక్రమైనటువంటి రీతిలో ఇంప్లిమెంటేషన్ గనక చేసుకోగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి కొద్దిమందంట ఈ 1000 మందిలో కనీసం ఒక 10, 20 మందన్నా సక్సెస్ అయినా బాగుంటుంది. అలా కాకుండా ఇదే రెగ్యులర్‌గా గనక మన పులి స్ట్రాటజీని గనక ఎక్కువగా గనక ఇంప్లిమెంటేషన్, టైగర్ స్ట్రాటజీని దాని మీద ఎక్కువగా గనక వీడియోస్ చేస్తే, అది వాస్తవంగానే ఎక్కువ మంది చేసేటట్టయితే అది ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మరలా మనం ఇంకా స్ట్రాటజీస్ అనేటువంటివి బిల్డప్ చేసుకోవడానికి కొంత టైం అనేటువంటిది పడతా ఉంటుంది. కాబట్టి అది ఫెయిల్ అయిపోయినా కూడా నేను మరొక దాన్ని డెవలప్ చేసుకొని ఉంటాను కదా! ఇంకా ఉంటాయి. సో, వాటి మీదైనా ఫోకస్ చేద్దాంలే అని దీన్ని పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 1000 మందయితే చూసారు. ఆ 1000 మంది దాన్ని గనక సక్రమైనటువంటి రీతిలో గనక ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది గనక చేసుకోగలిగితే, అది ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఇప్పుడు మీరు చూడండి, సింపుల్‌గా అనిపించిన లైవ్ మార్కెట్‌లో దాన్ని కాన్ఫిడెంట్‌గా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది, ఏ స్ట్రాటజీ అయినా. కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు చాలా వినుంటారు. సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ, మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ, ఇచిమోకు, అలాగే బొలింజర్ బ్యాండ్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నిటిని ఇప్పుడు అంతగా వర్క్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కొత్త కొత్త ఇండికేటర్స్ అనేటువంటివి కూడా వస్తా ఉన్నాయి.
కాబట్టి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ తన రూపాన్ని మార్పు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకని చేసుకుంటూ ఉంటుంది అంటే, దీన్ని శాసించగలిగేటువంటి వాళ్ళు ఈ బిగ్ ప్లేయర్స్ కాబట్టి. సో, ఇప్పటి వరకు మన టైగర్ స్ట్రాటజీని తెలుసుకున్నటువంటి వాళ్ళు రేపు నేనేమి ఇంకా దాన్ని అప్డేట్ అయినటువంటిది ఇవ్వను. కానీ తెలుసుకున్నటువంటి వాళ్ళు పక్కాగా మీరు వర్కౌట్ అనేటువంటిది చేయండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్‌లో మీరు ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు అని నేను కాగితం మీద రాసి ఇవ్వగలననమాట. సో, ఇప్పటి వరకు ఎవరైతే మన టైగర్ స్ట్రాటజీని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మీ ఈ అది వండర్‌ఫుల్‌గా మనం 5 డేస్ చేస్తే 5 డేస్ వండర్‌ఫుల్ రిజల్ట్స్ అనేటువంటిది ఇచ్చింది. ఒక 4 డేస్‌లోనే దాదాపుగా 20,000 రూపీస్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఫర్దర్‌గా మన టైగర్ స్ట్రాటజీ మీద అప్డేట్ అనేటువంటిది రాకపోవచ్చు. థ్యాంక్ యూ.